తమిళనాడు నూతన సీఎంగా టీవీకి అధినేత జోసెఫ్ విజయ్ ఆదివారం చెన్నైలో ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ ఆయనతో పదవి ప్రమాణం చేయించారు. ఈ అట్టహాసమైన వేడుకకు రాహుల్ గాంధీతో పాటు అనేక మంది రాజకీయ సినీ ప్రముఖులు హాజరయ్యారు. చెన్నై ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో నటి త్రిష ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తమిళనాడు 17వ శాసనసభ తొలి సమావేశాలు రేపు ఉదయం ప్రారంభం కానున్నాయి. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో పొట్రెన్ స్పీకర్ కరుప్పయ్య ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఈ సమావేశంలోనే సీఎం విజయ్ తన ప్రభుత్వం మెజారిటీని నిరూపించుకోవాల్సి ఉంటుంది. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నికలు ఎల్లుండి నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. డీఎంకేతో దశాబ్దాల బంధాన్ని వదులుకొని టీవీకేతో చేతులు కలిపిన కాంగ్రెస్ ను ప్రధాని మోదీ విమర్శించారు. అధికారం కోసం పాత మిత్రులకు వెన్నుపోటు పొడవడం ఆ పార్టీ నైజమని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ తన రాజకీయ ఉనికి కోసం ఎంతటి దారుణానికైనా ఒడిగడుతోందని దుయ్యబట్టారు. కష్టకాలంలో అండగా నిలిచిన స్టాలిన్ పార్టీని వదిలేయడం స్వార్థమేనని మోదీ ఎద్దేవా చేశారు. తెలంగాణ అభివృద్ధి కోసం తనతో కలిసి నడవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. గత 10 ఏళ్లలో గుజరాత్ కు ఎంత ఇచ్చామో అంత తెలంగాణ కూడా ఇస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రాలు బాగుంటేనే దేశం బాగుంటుందని ఆయన స్పష్టం చేశారు. రాజకీయాలు పక్కన పెట్టి అభివృద్ధి వైపు అడుగులు వేయాలని ఈ సందర్భంగా సూచించారు. ప్రధాని మోదీ ఆశీస్సులతో తెలంగాణను వేగంగా అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 2034 నాటికి రాష్ట్రాన్ని $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చడమే తమ లక్ష్యమని చెప్పారు. ఎన్నికలు అయిపోయాయి కాబట్టి ఇక అభివృద్ధిపైనే దృష్టి పెడతామని స్పష్టం చేశారు. పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులకు కేంద్రం సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ప్రజలను ఉద్దేశించి ఆయన తెలుగులో ప్రసంగించారు. కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే రాష్ట్రంలో మార్పు తథ్యమనిపిస్తోందని చెప్పారు. పశ్చిమ బెంగాల్ తరహాలోనే ఇక్కడ కూడా బీజేపీ విజయం సాధిస్తుందని ఆయన జోస్యం చెప్పారు. యుద్ధం ముగించేందుకు తాము పంపిన ప్రతిపాదనలపై ఇరాన్ స్పందన కోసం అమెరికా ఎదురుచూస్తోంది. ఈ రాత్రికి లేఖ వస్తుందని ఆశిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఇరాన్ దగ్గర ప్రస్తుతం సైన్యం పెద్దగా మిగలలేదని ఆయన వ్యాఖ్యానించారు. తాత్కాలిక కాల్పుల విరమణ కోసం కొనసాగుతున్న ఇరాన్ తదుపరి అడుగు కోసం ప్రపంచం వీచి చూస్తోంది. ఉక్రెయిన్తో జరుగుతున్న యుద్ధంలో రష్యానే విజయం సాధిస్తోందని అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. మాస్కోలో జరిగిన విక్టరీ డే పరేడ్ లో ఆయన పాల్గొని సైనికుల్లో ఉత్సాహాన్ని నింపారు. తమ పోరాటం కేవలం ఉక్రెయిన్తోనే కాదని మొత్తం నాటో దేశాలతోనే ఆయన చెప్పారు. ఈ పరేడ్ లో ఉత్తర కొరియా సైనికులు పాల్గొనడం అందరి దృష్టిని ఆకర్షించింది. విజయ్ నటించిన చివరి చిత్రం జననాయగన్ విడుదలకు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయి. ఈ సినిమాను మే 28న విడుదల చేసేందుకు చిత్ర బృందం సిద్ధమవుతోంది. విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సమయంలోనే ఈ వార్త రావడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. మరో 2 వారాల్లో తలపతి వెండితెరపై ఆఖరిసారిగా చూసేందుకు ఛాన్స్ దక్కనుంది. ప్రభాస్ హీరోగా వచ్చిన కల్కి సినిమా 2వ భాగం గురించి ఒక ఆసక్తికర వార్త బయటకు వచ్చింది. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో జరగబోయే కొత్త షెడ్యూల్లో ఆయన పాల్గొంటారని సమాచారం. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి దిగ్గజాలతో వివేక్ కాంబినేషన్ అదిరిపోతుందని ఫిల్మ్ నగర్ టాక్.